వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ భీమడోలు వెలుగు సమీక్ష కేంద్రంలో మహిళలకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ జాగృతి పథకం గ్రామస్థాయిలో ఉచిత న్యాయ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఉచిత పథకాలపైన గ్రామస్థాయిలోని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించామని, ప్రతి మహిళకు ఉచిత న్యాయం సహాయాన్ని, బాధితులకు తాత్కాలిక శాశ్వత పరిహారాన్ని అందిస్తున్నామని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ స్థాయిలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాయని, అర్హులై ఉండి ఈ పథకాలు పొందడంలో సమస్యలు ఎదురైన వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. మనకి ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి మన యొక్క స్థితిగతుల్ని ఇంకొంత బాగా మెరుగుపరుచుకోవటానికి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అంటే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ గురించి కూడా మనకు అందుబాటులో ఉండే వివిధ సంక్షేమ పథకాలు, మనల్ని మనం రక్షించుకోవటానికి మనకు ఉపయోగపడే చట్టాలు, వాటి అమలు తీరు గురించి మీ అందరికీ ఒక అవగాహన కల్పించడం కోసము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంక్షేమ పథకాలు సక్రమంగా వారికి అందుతున్నాయా లేదా, వాటిని ఏ విధంగా వారు ఉపయోగించుకుంటున్నారు, ఆ ఉపయోగించుకునే క్రమంలో వారికి ఎప్పుడు ఎలాంటి అసౌకర్యమైనా కలిగితే వారు వెంటనే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అని న్యాయ సేవలను కూడా మన కాళ్ళ దగ్గరకు తెచ్చినట్లు లెక్క. మనం మామూలుగా ఏదైనా ఒక కేసులో ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా భయం. అలాంటిది పోలీస్ స్టేషన్ నుంచి కేసు అయ్యి, ఛార్జ్ షీట్లు అయ్యి, ఆ ప్రాసెస్లన్నీ అయ్యి కోర్టుకు వస్తుంది కేసు అంటే 2-3 సంవత్సరాలు పడుద్ది. ఆ 2-3 సంవత్సరాల తర్వాత కోర్టుకు వెళ్తే పద్దాకా తిరగటాలే. అలా తిరిగినప్పుడు ఎప్పుడో ఒక్కసారో 2 సార్లు మాత్రమే మీరు న్యాయమూర్తులను చూడగలుగుతారు. కానీ ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ప్రజలకి అందుబాటులో ప్రజా సేవలో అంటూ ముందుకు వచ్చారు. కాబట్టి ఈ రోజు మనకి న్యాయమూర్తి వారే ఇక్కడికి వచ్చి మీకు ఈ సంక్షేమ పథకాల గురించి వివరించాలనేది రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారు అదే తారతమ్యాలు లేకుండా అందరికీ కూడా న్యాయ సహాయం సమానంగా అందాలి అని ఆ అధికారం మనకి తెలియపరుస్తూ ఉంది. మన రాజ్యాంగంలో మనం తయారు చేసుకున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆ మాట మనకి చెప్పడుంది. సో ఆ యొక్క అధికారాన్ని బేస్ చేసుకుని అది మూలం అనమాట. అది రూట్ మనకి చెట్టుకు వేరు ఎలా ఉంటుందో అది వేరు, అది రాజ్యాంగంలో. దాన్ని ఆధారం చేసుకుని మనం తయారు చేసుకున్న చట్టమే LSA యాక్ట్, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ ఈ దేశంలో, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మీరు బీహార్ వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, కర్ణాటక, కేరళ ఏ స్టేట్కి వెళ్ళినా సరే మీకు ఏదైనా ఒక న్యాయ అవసరం వస్తే కనుక అది ఉచితమే. ఇంకా మరి ఎవరి ఆదాయం అయితే ఏడాదికి వాళ్ళ ఆదాయం 3 లక్షల లోపు ఉంటే వాళ్ళు, అలాగే న్యాచురల్ డిజాస్టర్స్ ఏదైనా భూకంపాలు కానీ ఏదైనా పరిస్థితుల వల్ల అలాంటి కారణాల్లో దెబ్బతిన్న వాళ్ళకి, అలాగే సెక్షన్ 12లో ఇంకొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హులందరూ కూడా, అలాగే షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్ వీళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం ఇవ్వాలి అని ఈ చట్టం చెప్తుంది. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి మీకు ప్రమోషన్ రావాలనుకోండి, మిమ్మల్ని డిమాండ్ చేయటం, సెక్షువల్ ఫేవర్ గా డిమాండ్ చేసి అడగటం, ఇవన్నీ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ యొక్క అసలు హెరాస్మెంట్ అంటే ఏంటి అనేది డిఫైన్ చేస్తుంది ఈ చట్టంలో. ఈ పార్ట్ డిఫైన్ చేస్తుంది. అలాగే పోర్నోగ్రఫీ, సెక్స్ సంబంధించిన క్యాసెట్స్ కానీ వీడియోస్ కానీ చూపించడం, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి అన్నమాట. ఫిజికల్ కాంటాక్ట్, ఫిజికల్ గా టచ్ చేసిన, వెర్బల్ గా అంటే మాటల రూపంలో ఏదైనా చెప్పినా, ఇవన్నీ కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కిందకి వస్తాయి. నెక్స్ట్, జిల్లా కలెక్టర్ గారు ప్రతి మండలానికి కూడా ఒక ఆఫీసర్ నియమిస్తారు. ఆ ఆఫీసరు లోకల్ కమిటీలో ఈ విషయాలన్నీ కూడా చూస్తారన్నమాట. ఇక్కడ ఈ జిల్లా కూడా, ఈ మండలానికి కూడా ఒక ఆఫీసర్ ఉన్నారు. కడప నగరపాలక సంస్థలో పెద్ద ఎత్తున చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై సత్వరమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప కార్పొరేషన్లో చోటు చేసుకున్న అవినీతి కార్యకలాపాలను నిరసిస్తూ సిపిఎం, దాని అనుబంధ సంఘాల నేతలు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఇంటి నుండి వసూలు చేసే చెత్త పన్నులు రద్దు చేసిందని, కానీ అపార్ట్మెంట్లు, హోటళ్లు, హాస్పిటల్, షాపింగ్ మాల్స్, వస్త్ర పరిశ్రమల లాంటి వాణిజ్య వ్యాపార సంస్థల నుండి వసూలు చేస్తున్న చెత్త పన్నులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని అన్నారు. దీన్ని అరికట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 4 సంవత్సరాలుగా చెత్త పన్నులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. ఈ అవినీతి సొమ్ము
కార్పొరేషన్కి చెందకుండా అధికారులు అధికార పార్టీ నేతలు పంచుకుంటున్నారు. 8 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయకుండా విచ్చలవిడిగా అవినీతికి ఆస్కారం ఇచ్చేటువంటి అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో గత ప్రభుత్వం 2021, 22, 23, 24 సంవత్సరాల్లో వరుసగా 4 సంవత్సరాలు చెత్త పన్ను కడప నగరంలో ఇంటింటికి వసూలు చేశారు. ఈ వసూలు చేసినటువంటి సొమ్ములో 21లో 50% వసూలు కాగా 24కి వచ్చేసరికి 27% మాత్రమే చెత్త పన్ను వసూలైనట్టు అధికారులు చూపించారు. మేము అడుగుతున్నాం, చెత్త పన్ను వసూలు ఎవరైనా కట్టకపోతే ఇంటికి పోలీసులు పంపించి బలవంతంగా బెదిరించి ఆ డబ్బులు ఖచ్చితంగా జమ చేయాలని చెప్పి ఒత్తిడి తెచ్చేటువంటి అధికారులు అదే సొమ్ముని అదే స్థాయిలో కార్పొరేషన్కి జమ చేయటంలో ఎందుకు తీవ్రమైన నిర్లక్ష్యం చేశారో దీని మీద ఒక సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి మేము సిపిఎంగా కోరుతా ఉన్నాం. దుర్మార్గమైన విషయం ఏంటంటే కడప నగర పరిధిలో 30 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీల భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం వస్తుంది. దీని మీద ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా రాతపూర్వకంగా నివేదిక తీసుకుంటున్నారు. మేము దీన్ని పూర్తి స్థాయిలో నమ్మడం లేదు. అందుకోసం జాయింట్ కలెక్టర్ స్థాయిలో సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. హెల్త్ ఆఫీసర్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తే సరిపోదు, అతని మీద ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవే కాకుండా ఇంకా అనేక రకాల అవినీతి కొనసాగుతూ ఉంది. కుక్కలకు ఆపరేషన్ చేశారు, ఆపరేషన్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. వాటికి కమ్మలు వేయాలి, కమ్మలు ఏం వేయలేదు. ఆపరేషన్ జరగలేదు. ఆపరేషన్ జరగకపోయినా జరిగినట్టు 30 లక్షల రూపాయల డబ్బులు కార్పొరేషన్ అధికారులు దోచుకుంటున్నారు. ఇవే కాదు, ఫాగింగ్లో 2 మనుషులు రావాల్సి ఉంటే ఒక మనిషి చేతనే ఫాగింగ్ చేస్తున్నాడు. ఆ ఫాగింగ్ మిషన్ ఏ రూట్లో ఏ వీధికి పోతే అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల్లో కార్పొరేషన్ సొమ్ము పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతుంది. ఈ దుర్వినియోగమైనటువంటి సొమ్మును రికవరీ చేయాలి. దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. రికవరీ చేయడంతో పాటు ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ జరగకపోతే ఈ పోరాటం ఇంతటితో ఆగదు. రానున్న కాలంలో నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలే ప్రజా సంఘాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చి ఓ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తుంది. నాగటూరు ఎత్తిపోతల పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు నీటి కోసం సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీ అవినీతికి పాల్పడుతుందని ఆరోపించిన ఆయన కొత్త కమిటీకి బాధ్యత అప్పగించాలని సూచించారు. మరి దీని మీద గట్టిగా చర్య తీసుకోవాలి. ఊరికే ఆడేనా ఖాళీ భూములు దాన్ని ఆక్రమించుకున్నాము, లేకపోతే బియ్యం వ్యాపారం చేద్దాము, లేకపోతే మరి శుద్ధంగా చేద్దాము అనేది కాదు నాయకులకు కావాల్సి. ప్రజలు రైతులను ఆదుకోవాలి. పేదలు వీళ్ళంతా అప్పుల పాలై డెట్ ట్రాప్ లో, అంటే అప్పుల ఊపిలో ఇరుక్కున్నటువంటి రైతులందరినీ ఆదుకోవాల్సిన అవసరం. ఆనాడు మేము ఎంతో మరి దాని మీద ఫోకస్ చేసి ఎంతో శ్రమపడి అదే రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నటువంటి స్కీమ్స్. వీటిని ఈ రకంగా మరి నీరు గార్చి స్కీమ్స్ రైతులను మొండి చేయి చూపించడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద చర్యలు తీసుకోవాలి. అంటే ఈ దొంగలు ఉక్కపోయారో పైపులు, తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే అక్కడ కర్నూలుకు చేర్చినారు. కర్నూలుకు చేరిస్తే ట్రాన్స్ఫార్మర్ ఇంతవరకు రిపేర్ కాలే. 2 ఏళ్ళు అయినా ట్రాన్స్ఫార్మర్ కర్నూలుకు తీసుకుంటే లేదు, లెక్క పక్కన లేదు. ఎవరున్నారా అంటే రిటైర్ అయినాడంటారు, కాలం బాగా ఉన్నాడు, ఎవరు తోడుకేది లేదు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా యంత్రాంగం, అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులే కాదు, చిన్నవి కూడా చాలా ఉంటాయి రైతాంగాన్ని. చిన్న ప్రాజెక్టులు ఏవైతే లిఫ్ట్లు అవి ఉన్నాయో అవి చాలా అవసరం, జీవనాధారం ఇవన్నీ కూడా. వాటిని అసలు ఏది ఇంతవరకు చర్యలు లేవు అంటే ఎవరు బాధ్యత కోరికనే తిరిగేది, మొగం ఇంత ముందు పెట్టి ఫోటో దిగేది, అది కాదు. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చాలా నష్టపోతారు, కోట్ల రూపాయలు నష్టపోతారు. పెట్టుబడులు పెట్టారు, మందులు
వేసుకున్నారు. విత్తనాలు ఊరికే రావు. విత్తనాలు ఎంతో కాస్ట్లీ విత్తనం. వేసిన తర్వాత దానికి అయ్యేటటువంటి లేబర్ కాస్ట్, డీజిల్, ట్రాక్టర్ సేద్యానికి ఎంత ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పటికే ఎండిపోతే ఇంకా ఏం చేయలేము. ఇప్పటికే 20,000 ఖర్చు పెట్టుకున్నారు. దీంట్లో ఈ నీళ్లు వస్తే పంట లేకపోతే 25,000-40,000 పోతాయి, మొత్తం పోతాయి, అన్ని ఎండిపోతాయి. ఎట్లా చేయాలి? దీని మీద ఎవరు స్పందించేవాళ్ళు అన్నట్టుగా రతన్ రెడ్డి గారు అన్నట్టుగా ఎవరైనా కూడా రాండి, మీరు వచ్చి ఇలా కట్టెల విగ్రహం కాడ ప్రశ్న కూడా పిలుస్తా, వచ్చి హ్యాండ్ ఓవర్ చేయకపోండి. మీ కాలం చేతులు మీ పెత్తనం పంకిమాల పెత్తనాలు చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు మీరు రైతుల దగ్గర. కాబట్టి ఇచ్చుకోండి. మేము ఏదో అడుక్కొని జోల పెట్టుకోను, ఏదో ఒకటి చేసి దాన్ని ట్రాన్స్ఫార్మర్లు బిగించి నీళ్లు సరఫరా చేసుకోవడానికి ఏమన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తుళ్లూరు మండలంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. లోకేష్ ను భవిష్యత్ సీఎం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. అసమర్థ కుమారుని ప్రమోట్ చేసేందుకు తంటాలు పడుతున్నారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గెహ్లట్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.